ఈరోజు కొరియర్ చికెన్ చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది టమోటా వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇది కొత్తిమీర పుదీనా పేస్ట్ ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. ధనియా పౌడర్ ఫ్రెండ్స్. పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం పొడి ఫ్రెండ్స్ తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 2 కప్పుల పెరుగు ఫ్రెండ్స్, అంటే చిన్న ప్యాకెట్ 2, ఇది 2 కిలోల చికెన్ ఫ్రెండ్స్. మా ఇంట్లో పెద్ద బౌల్ లేదు ఫ్రెండ్స్, అందుకని చిన్న బౌల్లో మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిమ్మకాయ ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత అవసరానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపోతుందా? కొంచెం అవసరానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా మరిగాక ఆయిల్ బాగా మరిగాక బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని చెక్క లవంగం గోల్డ్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ వంట చేస్తున్నప్పుడు గోల్డ్ క్రేక్ లేపుకుంటూ పని చేయదు ఫ్రెండ్స్. కొంచెం కొంచెం తాగుతూ వంట చేయాలి ఫ్రెండ్స్. ఈ చికెన్ 1/2 అవర్ నానింది ఫ్రెండ్స్. బాగా ఉల్లిపాయలు బిర్యానీ ఆకు అంతా వేగిన తర్వాత ఫ్రెండ్స్ ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని దీంట్లో నిదానంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి గోల్డ్ మంగ్రం 2 గ్లాసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే చికెన్ బాగా ఉడుకుతుంది ಫ್ರೆಂಡ್ಸ್. ಇಗೋ ಏನಪ್ಪ ಮಾಡ್ತಿರೋದು? ಚಿಕನ್ನ ಏನು ಇದು ಮಾಡ್ತಿರೋದು? చూడండి ఫ్రెండ్స్, ఎంత అయిన తర్వాత 20 మినిట్స్లో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్పెషల్లీ రమ్ పోసుకోవాలి ఫ్రెండ్స్, ఒక 2 పెగ్స్. ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. వితౌట్ రమ్ మజా రాదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.